హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమి అంటే ఎండాకాలంకి చలవనిచ్చి మజ్జిగ పులుసు చేస్తున్నాము. 2 రకాలు చేస్తున్నాను. దాంతో మొదటిది బూడిది గుమ్మడికాయ అంటారండి. కొంతమంది బూడిది గుమ్మడికాయ అంటారు, కొంతమంది తెల్ల గుమ్మడికాయ అంటారు, కొంతమంది పెళ్లి గుమ్మడికాయను అంటారండి. ఆ గుమ్మడికాయ అయితే ఈ రోజు మజ్జిగ పులుసు చేస్తున్నాము. మొదటి రెసిపీ ఇది. ఇంకోటి సింపుల్ గా ఈజీగా అయిపోయి మజ్జిగ పులుసు అండి. అది ఎందుకు అనేది కూడా నేను మీ వీడియోలో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మనం మొదటిగా చేసే మజ్జిగ పులుసుకి 1/2 kg గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇది బాగా ముదిరిండేదే తీసుకున్నాను. నేతగా ఉంటే బిన్నె ఉడికిపోతుంది, కాకపోతే కోల్డ్ అయ్యే ఛాన్స్ ఉందనేసి నేను కొంచెం ముదిరిందే తీసుకున్నాను. 1/2 kg గుమ్మడికాయ, 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి, తురిమి పెట్టుకున్నాను. 1 కప్పు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఎర్రగడ్డ తీసుకున్నాను నేను. ఇక్కడ కందిపప్పు, బియ్యము 1 స్పూన్ అండి, ఒక్కొక్క స్పూన్ వేసి, చిన్న స్పూన్లో ఒక్కొక్క స్పూన్ వేసి ఇది ముందుగానే నానబెట్టేసినానండి ఒక 1/2 అవర్ ముందర. ఎందుకంటే మిక్సీ పట్టాలి కదా, ఇది నానితే బాగా మెదుగుతుంది. చాలామంది 2 గంటల ముందర నానబెట్టాలి అంటారు, కాకపోతే నేను ఇక్కడ 1/2 అవర్ నానబెట్టినారండి. మనము నానబెట్టేసి కూడా అన్నీ రెడీ చేసుకునే కొద్దికి ఇది నానిపోతుంది. కాకపోతే నేను బిన్నె నానబెట్టేసినాను, నానబెడితే బాగా మెదుగుతుంది అనేసి నానబెట్టేసినాను. ముందుగా మనం గుమ్మడికాయ కట్ చేసి ఉడకపెట్టుకుందాము. అది ఉడికేది అయిపోయిందంటే మనం అన్ని రుబ్బుకొని తిరగబత్తి పెట్టినామంటే మజ్జిగ పులుసు ఈజీగా అయిపోతుందండి. కాబట్టి ఫస్ట్ మనం గుమ్మడికాయ కట్ చేసుకునేద్దాం. ఈ పైన ఇవి తీసేద్దాము. నాకు పెళ్ళైన కొత్తలో ఇది కూర చేస్తారంటేనే నాకు తెలియదండి. ఇది మా ఊర్లో అంతా దిష్టికే వాడుతున్నారు కూర అంటే. నాకు ఇక్కడ బెంగళూరుకి వచ్చినాకనే తెలిసింది మజ్జిగ పులుసు అనేది. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని కూర చేస్తా అంటే మా ఊర్ల కాడ చేన్ల కాడ అంతా ఇది మలిసేదండి. కాకపోతే నాయన వాళ్ళు తెస్తే ఇంటికి దిష్టి తీసి కొట్టేవాళ్ళు. ఇక్కడేమో కూర చేస్తారండి. వేరే వాళ్ళు చేసి ఇచ్చినారు. ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగుంది. అప్పటి నుంచి నేను దీంతో మజ్జిగ పులుసు చేసేది నేర్చుకున్నానండి. మజ్జిగ పులుసే కాదండి, సాంబార్ కానీ పెడతారు దీంతో. ఇంకొకటి అండి, మజ్జిగ పులుసుకి ఈ గుమ్మడికాయే వేసుకోవాల్సిన అవసరం లేదండి. బెండకాయతో చేసుకోవచ్చు, సొరకాయతో చేసుకోవచ్చు, అలాగే మనం కీరకాయ తింటాం కదండి, దోసకాయ పొడుగ్గా, దాంతో చేసుకోవచ్చు. చాలా వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఫస్ట్ టైం మీకు దీంతో చూపిస్తున్నాను. బెండకాయలో కూడా మీకు చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసి దీన్ని కడుక్కునేస్తాము. ఎందుకంటే వాళ్ళు కట్ చేసిండే కాయలోనే కట్ చేసి ఇచ్చినారు నాకు 1/2 kg. కాబట్టి కడుక్కొనేసి మళ్ళీ వేద్దాం. దీన్ని తలుచుకునేద్దాం. ఇప్పుడు ఈ తొక్క తీసేస్తున్నాను. ఈ తొక్క ఉడికేలేదు కాబట్టి ఈ తొక్కను తీయేద్దాము. ఇది ఇంకోటి అండి, దీన్ని ఇట్లా కోసేసి ఈ తొక్క తీసేసి తురిమేసి ఆ నీళ్ళు పిండుకొని తాగుతామంటే మనం వెయిట్లెస్ అనేసి చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఆ తొక్క పిండేస్తాం కదండి, ఆ తొక్కను కూడా వేస్ట్ చేయకూడదు. దాన్ని రైతాలాగా చేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మీడియం పీస్లో కట్ చేసుకుంటున్నానండి. పెద్దది కాదు, చిన్నది కాదు, ఈ రకంగా ఈ సైజులో కట్ చేస్తా ఉన్నాను. ఇది ఎండాకాలం చాలా చలవనిస్తుందండి. గుమ్మడికాయ చలవే, మజ్జిగ చలవే. కాబట్టి మజ్జిగ పులుసు ఈ సమ్మర్ పోయేదాకా వారానికి 1 దినం చేసుకొని తిన్నారంటే చలవ అనేది బాగుంటుంది. ఎండలో ఎక్కువ తిరుగుతాం కదండి, ఎండలో ఎక్కువ తిరగకపోయినా కూడా కొంచెం దూరం పోయినా కూడా తల కాలిపోతూ ఉంది. అలాంటి టైంలో వేడి పుడుతుంది కదా మన ఒంటిలో. అలాంటి టైంలో ఇది వారానికి 1 రోజు చేసి తిన్నారంటే ఒళ్ళు చలవ అనేది బాగా చేస్తుంది. అప్పుడు బాడీ హీట్ అంతా తగ్గిస్తుంది. నేను చలికాలం అయినా 10 రోజులకు ఒకసారైనా ఇది చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే ఇష్టంగా తింటారు. ఇంకోటి పెరుగు మంచిది. ఈ గుమ్మడికాయలో వెయిట్లెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చారు అనేది చేసి ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుందాం. ఇది మునిగేంత నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. ఇది నీళ్ళు కొద్దిగా వదులుతుంది. కాబట్టి నేను మునిగేంత నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకునేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది ఉడికే లోపల మనము మజ్జిగ పులుసుకి కావాల్సిన మసాలా రెడీ చేసుకునేద్దాము. ఇందులోనే ఎర్రగడ్డ, ఇక్కడ మీడియం సైజు 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఇందులోనే అల్లము కొద్దిగా తీసుకున్నానండి. పచ్చిమిర్చి అలానే వేసినానండి, ఎందుకంటే మెదిగిపోతుంది కదా, కాబట్టి
అలానే వేసినాను. ఇక్కడ అల్లము, అలాగే ఇదో నానబెట్టుకున్నాం కదండి మనము, పప్పు బియ్యం 2 నానబెట్టుకున్నాను. ఇది వేసే దానివల్ల కూర చిక్కగాను వస్తుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. కాబట్టి కొద్దిగా బియ్యము, కొద్దిగా అంటే నేను ఎంత వేసానో మీకు స్పూన్ చూపిస్తాను. ఈ స్పూన్తో 1 స్పూను కందిపప్పు, 1 స్పూన్ బియ్యం తీసుకున్నానండి. ఈ 2 నానబెట్టి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఇది చూడండి, ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకునేయాలి. కుక్కర్లో పెట్టింటే ఇంకా బిన్నె ఫాస్ట్లో ఉడికిపోతుందండి. కుక్కర్లో 1 విజిల్ పెట్టినామంటే సరిపోతుంది. కాకపోతే నేను గిన్నెలోనే పెట్టేసినాను. ఇంకొకటి అంటే నేతకాయ అయితే బిన్నె ఉడుకుతుంది. ఇది కొంచెం ముదిరింది కదా, ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఉడికేకి. ఆ లోపల మనం ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే అది ఉడికిపోతుంది. ఇంకా మనం తిరుగుబాతికి ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. మజ్జిగ పులుసు తిరుగుబాతికి నీకు చిన్న ఎర్రగడ్డలు తీసుకుంటున్నానండి. చిన్న ఎర్రగడ్డలు ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి నేను చిన్న ఎర్రగడ్డలు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తొక్క తీసి పెట్టుకునేద్దాము. చిన్న ఎర్రగడ్డలు ఒలిచేదైతే కష్టం ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కష్టం తగులుతుంది. ఆ కష్టం వెనక సంతోషం ఉంటుంది కదండి. కాబట్టి తినేటప్పుడు చాలా హ్యాపీగా తినచ్చు. నేనైతే చిన్న ఎర్రగడ్డలు చాలా కూరలకి యూజ్ చేస్తానండి. కొంచెం టైం పడుతుంది, తీసుకుంటే పోయా మన వాళ్ళకే కదా మనం చేసి పెడతాము అనేసి నేను కొంచెం టైం తీసుకొని ఇట్లా చిన్న ఎర్రగడ్డలే తీసేసాను. ఇప్పుడు దీన్ని అంతే ఎత్తేస్తాను. పడినట్లే తొక్కలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఎందుకంటే మన వంటిల్లు క్లీన్ అయిపోవాలి, మన పని అయిపోవాలి. కాబట్టి నేను పడినట్లే తొక్కలన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. పెద్దగా ఉండేవి 2 చేస్తున్నాను, చిన్నగా ఉండేవి ఇలా వేస్తున్నాను. నేను కట్ చేయలేదు. ఇవి అట్లట్లే కనిపిస్తేనే బాగుంటుందండి తినేటప్పుడు. పెద్దగా ఉండేది మాత్రం కట్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి, అలానే తోసేస్తాము. కొద్దిగా కరివేపాకు తిరుగుబాతికి. ఇప్పుడు దీన్ని చూద్దాం ఎంతవరకు వచ్చిందో. వేడిగా ఉంది, కొంతసేపు ఉడకాలి. 5 minutes later. ఇది ఉడికిపోయింది చూడండి. ఇట్లా పట్టుకుంటే వచ్చేస్తుంది ఉడికిపోయింది అనేసి తెలిసాకి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేయలేదండి. చిన్న మంట పక్కన ఎత్తి నేను గుమ్మడికాయ అట్లే తీసి పెట్టేసినాను. స్టవ్ ఆఫ్ చేయలేదు. ఇట్నే పెనం పెట్టుకునేసినాము. దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర కొద్దిగా వేస్తున్నానండి. జీలకర్ర ఒక చిటికెడు జీలకర్ర వేస్తున్నాను. ఎందుకంటే మనం రుబ్బేకి ఆల్రెడీ వేసాము కాబట్టి కొద్దిగా వేసాను. అలాగే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు వేస్తాము. అలాగే కరివేపాకు, చిన్న ఎర్రగడ్డలు కొంచెం బాగా వేయించుకుందాము. అది వేగిపోయిందని తెలిసాక కొంచెం బుడ్లు బుడ్లుగా వచ్చేస్తుందండి. చూడండి, ఇది బిన్నె కూడా వేగిపోతుంది. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా, ఇది వేసేద్దాం. మసాలా ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇది అన్నీ మనం పచ్చి రుబ్బేసినాం కదా కాబట్టి కొంతసేపు అట్లా వేయించుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకుంటాం కదండి, ఈ గుమ్మడికాయ వేసేద్దాము. మీకు ఇక్కడ నీళ్ళు తక్కువ అనిపిస్తే నీళ్ళు వేసుకోవచ్చును. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు. నేను అప్పుడే వేయలేదు, గుమ్మడికాయ బిన్నె ఉడకదనేసి ఇది అందులో వేయలేదు. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇది కొంతసేపు ఉడికినాక లాస్ట్లో మజ్జిగ వేయాలండి. ఇప్పుడే వేసినామంటే మజ్జిగ బాగా పగిలిపోయినట్లు అవుతుంది. కాబట్టి లాస్ట్లో మజ్జిగ వేసుకుందాము. ఇంకేమి అంతా ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు మజ్జిగ వేయాలి. మీకు గట్టిగా అనిపిస్తుంది అంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ జార్లోనే కొద్దిగా తిప్పి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం మజ్జిగ వేస్తాం కదా, ఇంకా పల్సగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాము.
ఇప్పుడు పెరుగు చూడండి, నేను ఇంట్లోనే పెట్టుకున్నాను పెరుగు. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మనం మిక్సీ కన్నా వేసుకోవచ్చు. మీకు జిల్ల కొట్టేది ఉంటే జిల్ల కొట్టుకోవచ్చును, లేదంటే ఎగ్గు కలకరిస్తాం కదండి దాంతో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అవి రెండు లేదు కాబట్టి నేను బ్లెండర్తో దీన్ని బాగా పట్టుకునేస్తున్నాను. ఉండలు లేకుండా బ్లెండర్తో పెట్టుకునేసినామంటే అది బాగా వస్తుంది. కాబట్టి నేను బ్లెండర్ వేసుకుంటా. ఇప్పుడు ఇందులో వేసుకొని నేను బ్లెండర్ పట్టుకుంటున్నాను. ఎందుకంటే దీంతో పడితే బ్లెండర్లో పట్టినామంటే అంతా పైకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ పాత్రలో పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగుని బ్లెండర్ పట్టుకునేస్తాము. ఇప్పుడు ఈ పెరుగుకి నేను నీళ్ళు వేయలేదండి, ఎందుకంటే మనం దాంతో ఆల్రెడీ నీళ్ళు కొద్దిగా వేసినాము కాబట్టి గట్టి పెరిగే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంతో వేసేద్దాము. అయిపోయింది ఇది కూడా. నేను సింపుల్గా మజ్జిగ చారు అన్నాను కదండి, దాన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టేసినాను. మళ్ళీ ఇక్కడ మిగిలింది మజ్జిగ పులుసుకి ఇది. ఇంకొకటి అండి, మజ్జిగ పులుసు కంటే పెరుగు కొంచెం పులవాలండి. ఈరోజు పెరుగు అంటే ఈరోజు పెరిగే వేసుకోకూడదు. నిన్న పెరుగు ఈరోజు వేసుకున్నామంటే అది పులుపు ఉండే దానివల్ల చాలా బాగుంటుంది. నిన్న పెట్టుకున్నాను కదా ఆ పెరుగు వేస్తున్నాను. చూడండి బాగా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం పెరుగు వేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి పెరిగేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. చూడండి కరెక్ట్గా వచ్చింది. అంత పలచగా లేదు, అంత తిక్కుగా లేదు, మీడియంగా వచ్చిందండి పెరుగు చారు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. అయిపోయిందండి మన మజ్జిగ పులుసు. చూసారు కదండి మన మజ్జిగ పులుసు అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. ఇలాంటి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీలు మీ ముందుకు తేవడానికి ఈ యూట్యూబ్ వంట లెక్క రెడీగా ఉందండి. మీ దగ్గర నుండి నేను ఆశించేది ఒక్క లైక్ మాత్రమే అండి. ఎన్ని లైక్లు చేస్తే అంత మందికి నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ అండి ఈ యూట్యూబ్ వంట లెక్కని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకి మరెన్నో తెస్తాను. మజ్జిగ పులుసు అయితే అయిపోయింది. దానికి సైడ్ డిష్ ఏదైనా ఉండాలి కదండి. అదే అండి, తాలింపు ఉంటేనే కదా మనం మధ్యాహ్నం తినే లంచ్ బాక్స్కి. కాబట్టి ఇక్కడ నేను వంకాయ తాలింపు చేస్తున్నాను. మా చిత్తూరు సైడ్ చేసేట్లు పల్లీలు పొడేసి వంకాయలు తాలింపు చేస్తున్నాను. దాన్ని చూద్దాం. దాని తర్వాత సింపుల్గా 2 నిమిషాలు అయిపోయే మజ్జిగ పులుసు అది చేస్తాను. దాన్ని చూపిస్తాను. మీకు ఇలా చేసుకునే టైం లేదనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలకి పెరిగేసి పెట్టినామంటే కోల్డ్ అవుతుంది కదండి, అట్లా కోల్డ్ అవ్వకుండా ఇలా తిరగబాత పెట్టినామంటే అది కోల్డ్ అవ్వదండి, బాగుంటుంది. కాకపోతే మజ్జిగ పులుసు లాగే ఉంటుంది. దీంతో కొంచెం మసాలా యాడ్ చేసినాం, దాంతో మసాలా యాడ్ చేయం కాబట్టి కొంచెం చప్పదనం ఉంటుంది, అంతే అండి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వంకాయ తాలింపుకి ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. దీన్ని మీడియం సైజులో కట్ చేసుకుందాము. తొక్క తీసి పెట్టేసినానండి, అప్పుడే ఖాళీగా ఉంటున్నా అప్పుడే తొక్క తీసి పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని 2గా వేసినానండి. చూడండి 2గా వేసినాను. మీ ఇష్టం అండి, మీకు పొడిగా కావాలన్నా వేసుకోవచ్చు, పొడువుగా కావాలన్నా వేసుకోవచ్చు, ఇలా 2గా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నాను బాగుంటుంది. దీన్ని ఇలా కట్ చేసుకునేద్దాము. ఫస్ట్ మనం టైం సేవ్ చేయాలి కదండి, టైం అయిపోతూ ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని సిమ్లో పెట్టుకుందాము. అది వేడి ఎక్కుతూ ఉంటుంది, మనం ఆ లోపల అది కట్ చేసుకునేయచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. మనం వంకాయలు కట్ చేయకముందే తిరుగుబాతి పెట్టేసినామండి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసి ఎర్రగడ్డ వేయించుకుంటూ ఉన్నప్పుడు వంకాయలు కట్ చేసి చాలాసేపు పెట్టకూడదు, అప్పుడే వేసినామంటే బాగుంటుంది. కాబట్టి నేను వంకాయ కట్ చేసుకుంటానే ఈ తిరుగుబాతి పెట్టుకుంటాను. ఇప్పుడు ఆవాలు చిట్లింది, ఎర్రగడ్డలు వేసుకుందాము. అందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీన్ని వేయించుకుందాము. సిమ్లో పెట్టేసి మనం వంకాయలు కట్ చేసుకుందాం. ఇది వేగుతూ ఉంటుంది, వంకాయలు కట్ చేసుకుందాం. ఇక్కడ బెంగళూరులో ఇవే అండి ఎక్కువగా దొరకదు. ఇలాంటివే తెల్ల వంకాయలు దొరుకుతాయి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నాకు ఈరోజు పొద్దున్న దొరకలేదు కాబట్టి ఇవి తెచ్చాను. ఇప్పుడు ఈ తొట్టిమిల్లి తీసేస్తాను నేను, తాలింపుకి అది వేస్తే బాగుండదు కాబట్టి అవి తీసేసినాను. ఇలా పొడవుగా వేస్తున్నాను. చూడండి ఇలా పొడవుగా మన సాంబార్కి వేసుకున్నట్లు వేసుకొని నీళ్ళలో వేసేద్దాము.
మన వంటకాల్లో బిన్నె ఉడికిపోయేదండి ఈ వంకాయ ఒకటి కూడా. ఈ వంకాయ చాలా బిన్నె అంటే బిన్నె ఉడుకుతుంది, వేగుతుంది కూడా. కాబట్టి నేను ఇలా పొడుగుగానే వేసుకుంటున్నాను. కోసిన తక్షణం నీళ్ళలో వేసేసినామంటే ఇది చేదు రాదండి. ఇప్పుడు అన్ని వంకాయలు అలానే కట్ చేసుకునేస్తాము. ఈ వంకాయల్లో అయితే గింజలే ఉండదండి, బాగుంటాయి వంకాయలు కూడా. ఏ వంకాయ అయితే ఏముందండి, మనం చేసేదాంతో ఉంటుంది. ఎట్లాదన్నా తీసుకోండి, మీరు ఏ తరకారీ అయినా తీసుకోండి, మనం చేసేదాంతో మనం అన్నీ వేసి నీట్గా చేసినామంటే, ప్రేమతో చేసినామంటే అది బాగుంటుంది వంట. మామ అదే అనేది, ఈ వంకాయ తెచ్చేసినంటే ఎందుకు మామ ఇవి తెచ్చినావంటే, ఎందుకు వద్దంటావు అంటే ఇది చేదుగా ఉంటుంది. నువ్వు వేయాల్సినవన్నీ వేసి చేసినావంటే ఎందుకు బాగుండదు అనేది. వేయాల్సినవన్నీ వేసినా చేదు వస్తున్నామంటే నువ్వు ప్రేమతో చేయదు బాగుంటుంది అంటారు మామ. మధ్యలో ఇది కలుపుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, వంకాయ కోసేస్తున్నాము. దీన్ని బాగా నీళ్ళల్లో బాగా అదిమేసి తీస్తాము. ఇప్పుడు వంకాయ వేసేద్దాం. ఇప్పుడు అన్ని వంకాయలు వేసేద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాము. కొద్దిగా పసుపు, ఇందులో రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. ఇది 10-15 నిమిషాల్లో తాలింపు అయిపోతుందండి ఈజీగా. ఇప్పుడు మూత పెట్టేసి ఇది వేయించుకుందాము. మూత పెడితే బాగా మగ్గుతుంది కాబట్టి మూత పెట్టాను. ఇక్కడ ఈ తాలింపుకి తెల్లగడ్డలు వేయాలండి దంచి, కాబట్టి మీడియం తెల్లగడ్డలు ఒక 4 పాయలు తీసుకున్నాను. దీన్ని మధ్యలో కలుపుకుందాము. ఇప్పుడు ఈ తెల్లగడ్డని దంచి అందులో వేసేద్దాం. ఎక్కువగా మెత్తగాను దంచే పని లేదండి, ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తిరుగుబాతు పెట్టేసినాం కదండి, తాలింపుకి అది వేగుతూ ఉంటుంది. ఆ లోపల మనం మజ్జిగ పులుసు చేసేస్తాము. ఈజీగా అయిపోయి 2 నిమిషాలు అన్నాను కదా, ఆ మజ్జిగ పులుసు చేద్దాము. దానికి కావాల్సింది గుండు మిరపకాయలు ఒక 4, కొద్దిగా కరివేపాకు, ఈ తిరుగుబాతు పెట్టుకునేద్దాం. ఇందులో కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను. మీకు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చండి, ఇక్కడ నేను వేస్తలేదు ఎందుకంటే పెరుగు చారుకి వేసినాం కదా మజ్జిగ చారుకి, అందుకని. కొద్దిగా ఇంగువ, అలాగే గుండు మిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ పసుపు వేయడం వల్ల కోల్డ్ అనేది అవ్వదండి మజ్జిగ చారు తింటే. ఇప్పుడు ఈ పెరుగులో వేసేద్దాము. చూసారు కదండి, ఈజీగా అయిపోయింది మన మజ్జిగ పులుసు. ఇందులో రుచికి సరిపోయినంత సాల్టు అయిపోయిందండి, మన ఈజీ మజ్జిగ పులుసు రెడీ. ఇందులో కొద్దిగా నీళ్ళు చల్లుకోండి, ఇంకా మెత్తగా ఉడుకుతుంది. ఫాస్ట్లో ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయద్దండి, కొద్దిగా. ఇప్పుడు ఈ నీళ్ళు లాగే గుద్దికి చూడండి ఎన్ని వేసినానో నీళ్ళు తెలుస్తా ఉందా. చూడండి, ఈ నీళ్ళు లాక్కునే ముందుకి వంకాయ మెత్తగా అయిపోతుంది. A few moments later. చూడండి వంకాయ కూడా వేగిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలండి. చూడండి వంకాయ తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు పల్లీల పొడి వేసి దించేస్తాము. ఏంది అక్క పల్లీల పొడి ఒకటే అంటా ఉంది, కారమే వేయలేదు అనుకుంటున్నారా? నేను ఈ పల్లీల పొడిలోకి మిరపకాయలు పల్లీలు 2 వేయించి కొట్టినానండి, కాబట్టి ఇక్కడ నేను కారం వేస్తలేదు, ఇది ఒకటే వేస్తున్నాను. దీన్ని చూసి వేసుకోవాలండి, చాలామందికి ఎక్కువ నచ్చుతుంది, చాలామంది తక్కువ నచ్చుతుంది. మా ఇంట్లో అయితే పల్లీల పొడి ఎక్కువ వేస్తే ఇష్టపడతారు, కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసినాను. అంతే అండి, మన వంకాయ తాలింపు రెడీ అయిపోయింది.
ఎంత సింపుల్గా అయిపోయింది చూసారు కదా. ఇలా వంకాయ తాలింపు చేసుకుంటే పెరుగు చారుకు బాగుంటుంది, అలాగే సాంబార్కి బాగుంటుంది, ఇంకొకటి అండి పప్పుకు బాగుంటుంది, రసానికైతే చికెన్ కాంబినేషన్ లెక్కలో ఉంటుందండి ఇలాంటి తాలింపు చేసుకుంటే. కాబట్టి ఇలాగ చేసుకొని చూడండి, ఇలాగ చేసి తిని మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి అండి, చాలా తాలింపులు చూసింటారు మీరు, ఇలా పల్లీలు వేసి చేసేది సింపుల్గా చేశారండి. చాలామంది పల్లీలు వేసి చేశారండి, అందులో ధనియాలు కొబ్బరి అంతా వేసుకుంటున్నారు. కాకపోతే నేను సింపుల్గా ఉండాలని మీకు సింపుల్గా ఇలా పల్లీల పొడి మాత్రం వేసి చూపిస్తున్నాను. మా బిజీ పీపుల్ ఇలా ఈజీగా వంట చేసుకుని హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అలాగే మా బిజీ పీపుల్ ఇలాంటి మంచి వంట చేసి వాళ్ళ హస్బెండ్ దగ్గర కావచ్చు, వాళ్ళ పిల్లల దగ్గర కావచ్చు, వాళ్ళ అత్త మామ దగ్గర కావచ్చు మంచిగా చేసి పెట్టిందనేసి 100% మార్కులు తెచ్చుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయిందండి మన వంకాయ తాలింపు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం లంచ్ బాక్స్ రెడీ చేసుకుందామండి. లంచ్ బాక్స్ రెడీ చేసుకునేకి బ్యాగ్ తీసుకున్నాను, ఇందులో క్యారీర్లు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ రైస్, ఇప్పుడు మన మజ్జిగ పులుసు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. దీని ముందు మటన్ పెడితే మటన్ తింటారా మజ్జిగ పులుసు తింటారా అంటే నేను మజ్జిగ పులుసే తింటా. నా ఫేవరెట్ మజ్జిగ పులుసు. తిక్కుగా లేదు, పల్సగా లేదండి, మీడియంగా ఉంది. మన రైస్లో కలుపుకొని తినేకి కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు మన తాలింపు వేసుకుందాము. ఈ మజ్జిగ పులుసుకి ఇంకొంచెం కాంబినేషన్గా పిక్కలు వేస్తున్నానండి. ఇది టమాటా పిక్కలు, నేనే ఇంట్లోనే రెడీ చేసినాను. చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఈ టమాటా పిక్కలు ఎవరికి కావాలో వాళ్ళు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. కాకపోతే మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది తినేకి. వైట్ రైస్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ టమాటా పిక్కలు వేసి కలుపుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. మన లంచ్ బాక్స్కి ఫైనల్గా ఒక ఫ్రూట్ అండి. ఇది మామ ఒలుచుకొని తింటారంట అక్కడ. ఇక్కడ మజ్జిగ పులుసు చేశాను కానీ నేను క్యారీకి వేయలేదండి, ఎందుకంటే ఇక్కడ మజ్జిగ చారు వేసాను. ఇది కొంచెం కష్టమయ్యేది, ఇది చాలా ఈజీ అయ్యేది. కాకపోతే మీకు చేసి చూపించాలని చేశాను. ఇది మధ్యాహ్నానికి నేను తింటానండి. అంతే అండి మన లంచ్ బాక్స్. ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడదు. మీరు రాజీ పడకండి. మరొక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.